హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నాన్ స్టాప్గా వర్షం పడడం వల్ల బయటికి వెళ్ళడానికి అయితే అవ్వలేదు. సరే వేడివేడిగా ఏదైనా సింపుల్గా తిందాం అని ఇంట్లో చూస్తే ఆనియన్ క్యాబేజీ కనిపించాయి. సరే వాటితో ఏం చేయబోతున్నామో చూసేయండి. ఓకే, మనం ఇప్పుడు ఆనియన్ రింగ్స్ అయితే చేసుకుందాం. మనకు కావాల్సిన ఉల్లిపాయలు అయితే 2 సరిపోతాయి. కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే. అండ్ రింగ్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి, చూసారు కదా. ఇలా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేయడానికి బాగుంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకు కావాల్సిన ఆనియన్ రింగ్స్ అయితే కట్ చేసుకున్నాము. ఇంక నెక్స్ట్ క్యాబేజీ అయితే కట్ చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, క్యాబేజీ అయితే స్లైసెస్కి ఇలా కట్ చేసుకున్నాము. ఇవి అయితే పకోడీకి సరిపోతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిండి అయితే రెడీ చేసుకోవచ్చు. పక్క ఆనియన్స్, పక్క క్యాబేజీ, కార్న్ఫ్లవర్, మైదా పిండి వేసుకుందాం. ఓకే, శనగపిండి, కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం, కొంచెం జీలకర్ర పౌడర్ కూడా, కొద్దిగా కారం, సరిపడా సాల్ట్. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఉండలు పట్టకుండా అయితే ఇలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా. ఆయిల్ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చూడడానికి ఇలా స్టిక్ పెడితే బబుల్స్ వస్తాయి అన్నమాట. ఇలాగ వస్తే ఆయిల్ బాగా హీట్ అయినట్టు అన్నమాట. పిండిలో అయితే ఒక్కొక్కటి ముంచుకొని వేసుకుందాం. బయట చూడండి ఫ్రెండ్స్, వర్షం పడుతూనే ఉన్నది. వీడియోలో అయితే సరిగా కనిపించట్లేదు కానీ నాన్ స్టాప్గా అలాగే వర్షం పడుతూనే ఉన్నది. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉందన్నమాట. కలిపింది తీసేదా. ఫ్రెండ్స్, చూసారు కదా, క్రిస్పీగా కరకరలాడే క్యాబేజీ అండ్ ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయాయి. ఓకే గాయస్, మేమైతే ఇంకా ప్రిపేర్ చేసుకొని తినడానికి అయితే రెడీ అయిపోయాం. మళ్ళీ చల్లారిన తర్వాత సరే తినడానికి బాగోవు అని చెప్పి ఇప్పుడే ఇంకా వేసిన వెంటనే వేడివేడిగానే ఇంకా ప్లేట్లో ఇలాగా పెట్టేసి ఇంకా తినడానికి అయితే రెడీ అయిపోయాం అనమాట. చల్లారిపోతే ఇంకా అసలు క్రిస్పీగా ఉండదు. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. వేడివేడిగా తినడం వల్ల క్రిస్పీగా. అందులో ఎగ్ కూడా మిక్స్ చేసిన టేస్ట్, ఎగ్ వేయడం వల్ల కూడా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది. బయటికి వెళ్ళి ప్లాన్ చేద్దాం అంటే వర్షం పడుతుంది కంటిన్యూస్గా, మీకు కూడా తెలుసు. అందుకనే బయటకు వెళ్ళడానికి అవ్వలేదు. ఇంటి దగ్గరే ఈ విధంగా ప్లాన్ చేసాం అన్నమాట. ఈ వర్షం పడుతున్నప్పుడు స్నాక్స్గా తినడానికి ఇవైతే చాలా బాగుంటాయి.
మీకు ఇవి రొయ్యల ఫ్రైలా కనిపించవచ్చు. ఓకే గాయస్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బయటకు వెళ్దాం అంటే వర్షం కూడా ఎక్కువ ఉండడం వల్ల సర్లే ఇంటి దగ్గర. మళ్ళీ మరో కొత్త వీడియో అయితే మళ్ళీ రావడానికి అయితే ప్రయత్నిస్తాం. మీరు కూడా ఇదే విధంగా సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాటర్డే సండే వీకెండ్స్ టైంలో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది స్నాక్స్ సాయంత్రం టైంలో బాగుంటుంది. క్రిస్పీగా ఉన్నాయి, క్రిస్పీ బాగున్నాయి. ఈ వీడియో ఎంతటితో అయితే అయిపోయింది. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.